హలో హాయ్ గైస్. ఈ వీడియోలో నేను మీకు చూపించేది లాస్ట్ వీడియోలో ఏదైతే నేను పోస్ట్ చేశానో ఆ వీడియో సంబంధించి పార్ట్ 2. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే ఇలా కర్రీ చేస్తున్నాం చూడండి. ముందుగా నీట్గా కడిగి పెట్టుకొని ఇలా ఆఫ్ చేసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కాయలు మొత్తం 30 కాయల పైన అయితే కాసాయి. కొన్ని మా వాళ్ళకి ప్రొద్దుటూరుకి, కొన్ని కడపకి, అలాగే ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి కొన్ని ఇచ్చి మేము కొన్ని అయితే ఉంచుకున్నాము. మీరు కాయను కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే చేయి తెగే ప్రమాదం ఉంటుంది. చూడండి కాయ సైజు ఎలా ఉన్నాయో. చాలామంది అయితే నన్ను అడిగారనమాట, నువ్వు కాయలు తెంపినావు కానీ తర్వాత కంటిన్యూ వీడియో లేదు, ఎన్ని ఉన్నాయి ఏమనేది. దానికి సంబంధించి కంటిన్యూ వీడియోనే ఈ వీడియో. చూడండి ఏ విధంగా కట్ చేసుకోవచ్చు. కొంతమంది అయితే చిన్నగా కటింగ్ చేసుకుంటారు, కొంతమంది అయితే పెద్దగా అయితే కటింగ్ చేసుకుంటారు. మేమైతే మీడియం మెయింటైన్ చేస్తున్నాం. చూడండి 2 కాయలు అయితే కోస్తున్నాం, ఎందుకంటే మేము ఎక్కువ మంది కాబట్టి మాకు సరిపోదు కాబట్టి అయితే ఈ రకంగా కటింగ్ చేసుకున్నాం. కటింగ్ చేసుకున్న ముక్కలు చూడండి ఎలా ఉన్నాయో. వీటిలో కొన్ని ఇంకా పెద్దవి కాలేదు కాబట్టి చిన్న చిన్న విత్తనాలు అయితే ఉన్నాయి. పెద్దగా ఉంటే అవి కొంచెం సైజు చేంజ్ అయ్యి ఉండేటి. అలాగే వీటితో పాటు కొన్ని టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొన్ని ఉల్లిపాయలు అయితే మసాలా కోసం కొంచెం చిన్న ముక్కలుగా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకునేవి ఒక మిక్సీ జార్లో అయితే వేసుకొని మిక్సీ అయితే గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. మసాలా బాగా మెత్తగా అయితే ఉండాలి. అలాగే ఇంకో బౌల్లో కొంచెం చింతపండు అయితే నానబెట్టుకొని ఉండాలి. మనం మిక్సీ పట్టిన మసాలా అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే పట్టుకోండి. అలాగే ఇంకొక ప్లేట్లో టమాటాలు, ఉల్లిపాయలు కటింగ్ చేసుకొని వాటికి సంబంధించిన మసాలా దినుసులు పసుపు, ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, చింతపండు, మసాలా అయితే రెడీగా ఉంచుకోవాలి. ఇలా రెడీగా ఉంచుకున్న తర్వాత ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రని ముందుగా హీట్ చేసి ఏమైనా వాటర్ ఉంటే డ్రై అయిపోతాయి కాబట్టి హీట్ చేసుకోవాలి. తర్వాత మనం వాడే వంట నూనె మనం తీసుకునే కాయ సైజు బట్టి, దాని వేపుడికి సంబంధించిన బట్టి ఆయిల్ అయితే తీసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం బాగా మరగాలి. ఈ విధంగా మరిగిన తర్వాత గింజలు అయితే వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది ఇంకా హీట్ కాలేదు కాబట్టి ఆ రకంగా అయితే కనబడుతుంది. హీట్ అయిన తర్వాత ఎక్కువ చిటపటలాడతాయి. వీటిలోకి కొన్ని ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా తుంచి వాటిలో అయితే వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కరివేపాకు, తాజా కరివేపాకు తీసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. మాకు చెట్లు దగ్గరే ఉంటాయి కాబట్టి మా ఇంట్లోనే కావాల్సినప్పుడు మేము ఫ్రెష్గా అయితే తీసుకుంటాము. ఈ విధంగా అయితే తిప్పుకోవాలి. లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టామో ఆ మసాలాను అయితే ఇందులో వేయాలి. ఈ మసాలాని కాసేపు అలా ఉడకనివ్వాలి. ఈ విధంగా కొద్దిసేపు ఉన్న తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు అనేది
ఇందులోకి యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన వాటిని కొద్దిసేపు ఇలా కలియబెట్టాలి. ఎక్కువ హీట్లో అయితే ఈ టైప్లో ఉంచాల్సి ఉంటుంది. ఇలా తిప్పుకున్న తర్వాత మనం కటింగ్ చేసుకున్న ఈ సొరకాయ ముక్కల్ని ఇందులోకి అయితే వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే అందులోకి వేసేయాలి జాగ్రత్తగా. ఇలా ఒకసారి మళ్ళీ తిప్పుకొని ఇక్కడ ఉన్న సొరకాయ ముక్కలు అయితే అందులో వేసేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత మసాలా బాగా పట్టేటట్లు సొరకాయ ముక్కలను ఇలా కిందికి పైకి అయితే చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సొరకాయ ముక్కలకు అనేది మసాలా అంటుకుంటుంది బాగా. చూడండి, దగ్గరగా మసాలా అనేది అన్ని ముక్కలకి సమానంగా అయితే ఉంటుంది. వీటిని కొద్దిసేపు ఇలా ఉంచాలి. దీనిపైన మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు అయితే హీట్లో ఉంచాలి. ఇలా హీట్లో ఉంచిన తర్వాత దీన్ని మూత తీసి మళ్ళీ ఇలా తిప్పుకోవాలి. అప్పుడు కాయల్లో ఉండే పచ్చిదనం అనేది వెళ్ళిపోతుంది. ఇందులోకి మనం మొదటిగా వీటికి తగినంత ఉప్పు అనేది వేసుకోవాలి. అలాగే తర్వాత కారం పొడిని అయితే వేసుకోవాలి. 2 టీ స్పూన్లు అయితే వేస్తున్నాము. తర్వాత పసుపు 1 టీ స్పూన్, తర్వాత ధనియాల పొడి వేస్తున్నాము. ఈ ధనియాల పొడి ఇది మేము ప్యాకెట్ రూపంలో కాకుండా ధనియాలు అనేవి తెచ్చుకొని వాటిని మిక్సీ పట్టడం అయితే జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే టేస్ట్ కొంచెం బాగుంటుంది. ఇలా అన్నీ కలిపిన తర్వాత మొత్తాన్ని అయితే ఈ విధంగా కలపాలి. వీటిలో మనం వాటర్ అనేది యాడ్ చేయాల్సిన పని లేదు. ఈ విధంగా మొత్తం మసాలా అలాగే ఉప్పు కారం అన్ని ముక్కలకు పట్టేట్లు తిప్పుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనం బయట వెదర్ చూడండి ఏ రకంగా ఉందో. మొత్తం మంచు అయితే కప్పేసింది. ఈ తుఫాను వచ్చేట్లు చాలా చలి ఉంది బయట. ఇలాంటి వెదర్లో ఇలాంటి వేడి వేడి కూరతో అన్నం తింటే ఎలా ఉంటుంది. ముందుగా మనం కలుపుకున్న చింతపండు పులుసు అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ రకంగా అయితే తిప్పుకోవాల్సి ఉంటుంది. కొద్దిసేపు మూత పెట్టి తీసిన తర్వాత మొత్తానికైతే ముక్క పర్ఫెక్ట్గా అయితే ఉడికి ఉంటుంది.
చూడండి ఇలా పొగలు కక్కుతుందో. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకొని తిప్పుకోవాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ తగినంత టేస్ట్ ఉందా లేదా అని తక్కువైన వాటిని మళ్ళీ కలుపుకోవడానికి ఛాన్స్ అయితే తీసుకోవచ్చు. ఫైనల్గా మూత పెట్టేసి ఒక 5 minutes ఎలా ఉంచి తర్వాత దింపేసుకోవడమే. చూడండి ఇలా వేడివేడి అన్నంలోకి ఈ సొరకాయ కూర బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.